ఇప్పుడు ఇది బాదం మిల్క్ అనమాట. ఈ బాటిల్లో చూసి కొన్నారేమనుకుంటారు, కొడింది అయితే కాదు, ఇంట్లో తయారు చేసింది. నాది Day 2, రంజాన్ Day 2లో పెట్టాయి. ఇది ఈ ట్రెండ్ కనిపిస్తుంది, చిన్నపిల్లలు వస్తుంది కాకుండా దాని పక్క ట్రెండ్ మా బిల్డింగ్ది. వదినమ్మ మరి ఈరోజు స్పెషల్ ఏమొచ్చి ఇదిగోండి సమోసాలు. ఇది చూద్దాం టేస్ట్. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు Day 4 అనమాట. 4th రోజా. మార్నింగ్ ఎగ్జాక్ట్గా టైం 5 అవుతుంది. ఇప్పుడు 5:20 వరకు ఉందన్నమాట. 20 minutesలో మన మీల్ కంప్లీట్ చేసేయాలన్నమాట. సైరీ అనేది కంప్లీట్ చేసేయాలి. ఈరోజు ఏమొచ్చి మన సైరీలో రెండు చూపిస్తాయి అనేది ఇదనమాట. రైస్, వైట్ రైస్, కాలీఫ్లవర్ అండ్ పొటాటో. యాజ్ యూజువల్ చికెన్ ఉండాల్సిందే మనకి. చికెన్ ఫ్రై అండ్ దాంతోపాటు పెరుగు అనమాట. లాస్ట్లో కొద్దిగా కర్డ్. ఒకవేళ కంప్లీట్ కర్రీతో ఈ రైస్ మొత్తం అవగొట్టేస్తే ఆ పెరుగులో కొద్దిగా షుగర్ వేసుకొని నార్మల్గా తినేస్తా స్పూన్తో. లేదా కర్రీ స్టార్టింగ్ అయిపోతే ఇంకా రైస్ కొద్దిగా మిగిలినట్టు అనిపిస్తే ఆ రైస్లో పెరుగు వేసుకొని తినేస్తా. చూపిస్తా ఇటు అనేది మీకు, ఓకేనా? అయితే కాలీఫ్లవర్తో స్టార్టింగ్ కొద్దిగా కర్రీ తినేసి అయిపోయింది సగం రైస్. ఇప్పుడు పెరుగుతో ఈ రైస్ కొట్టేస్తే దానికి నంచుకోవడానికి ఒక 2 pieces ఉంచారు చికెన్ ఫ్రై. అవగొట్టేద్దాం మరి. ఇంకా ఇదనమాట ఈరోజు దిస్ సైరీ నాది. Day 4 సైరీ అయిపోయిన వెంటనే తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి తిన్నగా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోవడమే. అయితే యాజ్ యూజువల్ శంషాబాద్కి వచ్చాం అనమాట, సంగీత దగ్గరికి. మా దానయ్య గౌడ్ని రిసీవ్ చేసుకోవడానికి. తిన్నగా వెళ్ళిపోవడం ఎయిర్పోర్ట్కి మరి, ఇంకా లేట్ చేయకుండా. అయితే మనం ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ కూడా వచ్చేసాం అనమాట. ఏంటి అనే ఆ మధ్యలో ఏం చూపించలేదు. అలాగే రొటీన్ మీకు తెలిసిందే. మన సుక్కు దాని రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మార్నింగ్ 6 o'clockకి నమాజ్ చదువుకున్నా. 1 అయిపోయింది, రిటర్న్ వచ్చేసా. కాకపోతే ఈరోజు కొద్దిగా లేట్ అయింది అనమాట. కొద్దిగా వర్క్ వల్ల నమాజ్ మిస్ అయిపోయింది. ఈరోజు మనం శంషాబాద్కి వచ్చేటప్పటికే 2:15 అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నమాజ్ మనకి 1:30కి ఉంటుంది, జోహర్ నమాజ్ అనేది మధ్యాహ్నం చదివేది. 2:15 అయిపోవడం వల్ల మిస్ అయిపోయింది. రూమ్కి వెళ్ళి చదువుకోవాలి. అలా వస్తూ వదినమ్మ ఏం చెప్పిందంటే దారిలో బనానాస్ తీసుకోమన్నది అనమాట. అది తీసేసుకున్న తర్వాత ఇంట్లో సాల్ట్ ప్యాకెట్ కూడా మిస్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్నటి వ్లాగ్లో చూసుంటారు, అన్ని కొన్ని గ్రోసరీస్ అయిపోతే అప్పటికప్పుడు వెళ్ళి ఎమర్జెన్సీలో తీసుకున్నాం. కానీ సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయాం, తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో అది కూడా తీసుకోవాలన్నమాట. బనానాస్ తీసేసుకున్నా ఆల్రెడీ, అండ్ సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. అది వ్యాపారం. ఇంటికి వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని అప్పుడు రెస్ట్ చేద్దాం. అయితే షాప్కి వచ్చేసాం. ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకో. బైక్ సాల్ట్ ప్యాకెట్ తేయాలి. సాల్ట్ ప్యాకెట్ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి, ఇది ఇందాక వచ్చేటప్పుడు తెచ్చింది సాల్ట్ ప్యాకెట్ అండ్ బనానాస్. సడన్గా తెమ్మన్నది ఏదో ఉంటుంది సాయంత్రం బనానాస్తో డిష్, అందుకోసం తెమ్మన్నది. అదే నార్మల్గా తినడానికి అయితే చెప్పేది కాదు. చూద్దాం ఏంటో మరి వ్యాపారం. ఓకే, అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోయి నమాజ్ తీసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం కలుద్దాం. అయితే తమ్ముళ్ళు సాయంత్రం 5 అవుతుంది అనమాట. ఇప్పుడు లెగిసిపోయి మసీద్కి వచ్చేసా. నమాజ్కి లోన చదవడం అనేది ఇదైపోయింది. లోన దొరకట్లేదు ప్లేస్. చూడండి, కావాలంటే మీరు చూపిస్తా. మొత్తం బయట దాకా వచ్చేస్తున్నారు జనాలు అనమాట. అలా ఇది బయట దాకా వచ్చేస్తున్నారు జనాలు. చూడండి ఎక్కడ దాకా ఉన్నారు ఒకసారి. ఇదనమాట, చదువుకుందాం. నమాజ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అయితే నమాజ్ అయిపోయింది అనమాట. 3వ నమాజ్. డే మొత్తంలో 5 times అవుతాం కదా. 3వ నమాజ్ అసర్ నమాజ్ అయిపోయింది. నెక్స్ట్ మగ్రిబ్ నమాజ్, అదే మన ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం కదా, అదనమాట. అయితే ఇంట్లో పాలు కూడా అయిపోయింది. వదినమ్మ వచ్చినప్పుడు పాలు తీసుకున్నాం. మొన్నది పాలు అండ్ పెరుగు తీసుకొని వచ్చేద్దాం. శంషాబాద్ పెద్ద మసీద్. మ్యాక్సిమం నేను నమాజ్ ఇక్కడికే వస్తాను. అసర్ నమాజ్ అయితే మాత్రం మన శంషాబాద్ మెయిన్ జంక్షన్ ఉంటుంది కదా, ఆ మసీద్కి వస్తాను. పదండి పాలు తీసేసుకుందాం మరి లేట్ చేయకుండా. మస్జిద్ నుంచి వచ్చేసాం. చెప్పినట్టు పాలు పెరుగు కూడా తీసేసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇది తిన్నాక రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు కొద్దిసేపు కూర్చొని లేదా ఖురాన్ చదువుకొని మస్జిద్కి బయలుదేరిపోవడం మగ్రిబ్ నమాజ్కి. అదే ఇఫ్తార్ టైంకి, ఇఫ్తార్ మన ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి అనమాట. ఓకే, అయితే డైరెక్ట్ మళ్ళీ అప్పుడు కలుద్దాం. 8 పెడతారా ఏంటో మస్జిద్లో ఈరోజు స్పెషల్ అనేది, ఓకేనా? అలాగే వదినమ్మ గారు కూడా ఏం చేస్తారో చూడాలా ఈరోజు ఇఫ్తార్ పార్టీలో. అదే ఇఫ్తార్ నుంచి వచ్చాక మస్జిద్ నుంచి వచ్చాక తినడానికి స్పెషల్ ఏం చేస్తుంది అనేది.
అనుకుంటూ ఉంటాం కానీ పని ఉండదు, పని అయిపోయింది కానీ ఏదో ఒక పని తగులుతూ ఉండదు. పాలు పెట్టేసి అది తెచ్చేసి అయితే వాటర్ లేదు, వాటర్ అయిపోయింది. మళ్ళీ వాటర్ గురించి కిందకి వస్తున్నాం అనమాట. ఇది వ్యాపారం, డైలీ ఏదో ఒక వ్యాపారం ఉంటుంది మనకి. షాప్ దగ్గరికి వెళ్దాం, ఒకవేళ మధ్యలో ఎక్కడైనా ఆటో కనిపిస్తే ఆటో దగ్గర తీసుకోవడానికి. యాక్చువల్లీ నేను నవాజ్కి వెళ్ళే ముందు వచ్చింది ఆటో కిందన, బిల్డింగ్ కిందన హారన్ కొట్టుకుంటూ వచ్చాడు కానీ ఆటో కూడా వాటర్ కూడా, కానీ మనకు అవకాశం లేదు. మరి నవాజ్కి వెళ్ళిపోయాను కాబట్టి తీసుకోలేదు, అందుకోసం నేనే కిందకు వచ్చా. కంప్లీట్ జీరో, వాటర్ లేదు, అయిపోయింది అనమాట. దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మా బిల్డింగ్ పక్కనే ఇది షాప్, జస్ట్ కాకపోతే మూసుకొని వెళ్ళాలి కదా అని బైక్లో వచ్చేస్తుంటాం. ఇది ఈ ట్రెండ్ కనిపిస్తుంది, చిన్నపిల్లలు వస్తుంది కాకుండా దాని పక్క ట్రెండే మా బిల్డింగ్ది. అలా కొద్దిగా ముందుకు వస్తే ఇదనమాట. 20 రూపీస్ క్యాన్ తీసుకుని వేసుకుని వెళ్ళిపోవడం. ఆటో వాడు అయితే కనిపించలేదు, ఆటో కనిపిస్తే 15 తీసుకుంటాను బట్ క్యాన్ వాటర్. అయితే సరదాగా రూమ్కి వచ్చాను అనమాట. ఇదిగోండి మన వాటర్ క్యాన్. ఈ వాటర్ క్యాన్ పెట్టుకున్న ప్రతిసారి ఒక ఛాలెంజ్ గుర్తుకొస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఛాలెంజ్ పెట్టండి, సింగిల్ హ్యాండ్తో దీన్ని పైకి లేపాలి అని. ఈ వాటర్ క్యాన్ ఛాలెంజ్. ఓకే, అయితే పైకి వెళ్దాం మరి. అయిపోయినట్టే పని ఇంకా. అయితే నమాజ్ అయితే ఫినిష్ చేస్తాం అనమాట. ఇఫ్తార్ ఫినిష్ అయిపోయింది, నమాజ్ ఫినిష్ అయిపోయింది. జనాలు కూడా అందరూ వెళ్ళిపోయారు, ఖాళీ. మళ్ళీ 8:30కి జనాలు నిండిపోతారు మసీద్. లాస్ట్ నమాజ్ ఉంటుంది కదా, ఇషా నమాజ్ అండ్ తరాబీ నమాజ్, అందులో నిండిపోతారు అనమాట జనాలు. అయితే మీకు వీడియోలో చూపించాను కదా ఇందాక, ఇఫ్తార్ మొత్తం ప్లేట్లు సర్ది అందరూ కూర్చొని కొన్ని ఖాళీ ప్లేట్లు మిగిలిపోయాయి అనమాట. అవి ఏం చేస్తామంటే ఈరోజు షార్టేజ్ తక్కువ వచ్చినట్టున్నారు జనాలు, ఒక 10 మంది దాకా తక్కువ వచ్చినట్టున్నారు. అయితే మిగిలిపోయిన ప్లేట్లు మళ్ళీ ఇచ్చేస్తాం, ఎవరైతే కూర్చొని ఉంటారో అది కూడా వాళ్ళకి పనిచేస్తాం అనమాట తినేమని. అంతేగాని ఆ ప్లేట్లు మళ్ళీ తీసి పక్కన పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళడం అలా ఏమి ఉండదు అనమాట. మిగిలిపోయిన ప్లేట్లన్నీ ఎవరైతే కూర్చొని ఉంటారో డబుల్ ప్లేట్లు ఇచ్చేస్తాం, తినేయండి, ఆవుగొట్టాలన్నమాట, ఉంచుకోవాలి. అది మ్యాటర్. ఓకే, అయితే ఇక బయలుదేరదాం రూమ్కి. వదినమ్మ ఏం చేసిందో మరి చూడాలి కదా. అది అయితే దారికి వెళ్తూ అలాగా శంషాబాద్లో వచ్చాను అనమాట. ఆపా అలీం ఫస్ట్ రోజు ట్రై చేశా కదా, అక్కడ అంతగా టేస్ట్ అనిపించలేదు. ఈరోజు మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. ఇది వేరే షాప్, ఇదిగోండి వెనకాల చూస్తారు కదా, ఇది మనది శంషాబాద్లో సంగీత బస్ స్టాప్ ఉంది కదా, అదే ఆటో స్టాండ్ సంగీత, అక్కడ ఉందన్నమాట. చూద్దాం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది 3 రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. నామ్ క్యా భాయ్ షాప్ కా आपका? यूनिक चिकन हलीम संगीता के बाजू ये 100 రూపీస్, ये 230, ये 500. ఇలా 3 రకాలు ఉన్నాయన్నమాట. ఇది ఏమొచ్చి బకెట్, పెద్ద బకెట్ ఏమొచ్చి బడా బకెట్, జంబో బకెట్ అనమాట. ఓకే తగ్గిర్రే 1200 అనమాట. 15 మెంబర్స్ దాకా తినొచ్చు అంట అది. అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట, 230 తీసుకున్నాను అనమాట. తీసుకున్నాను, పేమెంట్ చేద్దాం అయితే ఫస్ట్. మొత్తం డెకరేట్ చేస్తాను అనమాట, కాజు 230 పెద్ద బ్యాగ్. ఇది దగ్గర 4 తినొచ్చు అనమాట. ఇది తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా. 100 రూపీస్ చిన్నవి తీసుకునే కంటే ఒకేసారి అందులో 30 యాడ్ చేస్తే ఎక్కువ వస్తుంది కదా క్వాంటిటీ అని 230 తీసుకున్నాను అనమాట. ఇది షాప్. ఒకవేళ టేస్ట్ బాగుంటే మాత్రం తినేసి నేను పెడతాను మీకు, మీరు ఇక్కడికి రండి, వచ్చి చెప్పండి. అన్న కొద్దిగా ఎక్కువగా డెకరేట్ చేస్తాడు మనకి, అందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేస్తాడు అనమాట, కొద్దిగా ఎక్కువగా చేస్తాడు. అయితే మొత్తానికి ఇంటికి వచ్చేసాం అనమాట అలీం తీసుకొని. ఇదిగోండి ఇది ఇక టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడది టేస్ట్ చేసి చెప్తా. బాగుంటే మాత్రం చూడడానికి అయితే బాగానే ఉంది, మరి టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఏంటని. ఇదిగోండి ఇదే అనమాట హలీం, చికెన్ హలీం డబ్బా 230 రూపీస్ వేసాడు అనమాట. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాడు, ఎగ్స్ వేసాడు, అలాగే కాజు కూడా వేసాడు అనమాట. దాని మీద కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటని. టేస్ట్ చూసి చెప్తా, తిన్న వెంటనే తెలిసిపోద్ది. ఒకవేళ ఓకే అయితే మాత్రం ఇంకా వెళ్ళిపోవడమే, మీరు లేట్ చేయకుండా. చూద్దాం టేస్ట్. సూపర్.
ఒరిజినల్ హలీం అనమాట ఇది. అర్థమైందా? మొన్న నేను ఫస్ట్ బ్లాగ్ వేసాను డే 1లో. ఆ బ్లాగ్లో పెట్టాను కదా హలీము. అందులో చూసిందా ఒక డబ్బా, ఇంత డబ్బా 40 రూపీస్. 100 రూపీస్కి 3 డబ్బాలు ఇచ్చాడు. వీళ్ళ దగ్గర అదే సైజ్ డబ్బా, ఒక డబ్బా 100 రూపీస్. అంటే చూడండి, అక్కడ 100 రూపీస్కి 3 డబ్బాలు వస్తే ఇక్కడ ఓన్లీ ఒక డబ్బా 100 రూపీస్ వస్తుంది. ఎంత వేరియేషన్ ఉందో కాస్ట్లో. అందువల్ల టేస్ట్లో కూడా చాలా వేరియేషన్ ఉంది. అదనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కెమెరామన్ అదనమాట. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇదైతే మాత్రం హలీము టాప్ క్లాస్. మా శంషాబాద్ సంగీత ఆటో స్టాండ్ ఉంది దాని పక్కన. లేట్ చేయకుండా అయితే మాత్రం వెళ్ళిపోండి. ఇంకా ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను ఆ షాప్ వాడికి, ఎందుకంటే అంత బాగా ఇచ్చాడు. క్వాలిటీ చాలా బాగుంది, క్వాంటిటీ కూడా అలాగే ఇచ్చాడు. టాప్ ఫస్ట్ క్లాస్ అనమాట. అయితే హలీం ఫస్ట్ క్లాస్ టాప్ క్లాస్ పొగిడిసానుగా, టాప్ అయిపోయింది అనమాట. అయితే వదినమ్మ మరి ఈరోజు స్పెషల్ ఏమొచ్చి ఇదిగోటి సమోసాలు చేసిందనమాట. పొటాటో బంగాళదుంప సమోసాలు. అయితే చూద్దాం ఎలా ఉందేమో. ఫస్ట్ తినిపించేద్దాం, ఎవరైతే చేశారో వాళ్ళకే తినిపించేద్దాం. ఒకవేళ ఓకే సక్సెస్ పర్లేదు అవ్వలేదంటే తర్వాత మనం తిందాం. అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను తింటా. సూపర్ డూపర్ బాగుంది. ఈరోజు కూడా నైట్ లంచ్ ఎగిరిపోయినట్టే. మరి ఇంకా హలీం తిన్నా, లంచ్ అంటున్నాను సారీ డిన్నర్. హలీం తిన్నా, సమోసాలు తింటున్నా ఇప్పుడు. ఇంకా నైట్ మరి ఇంకా బంద్. ఏదైనా ఆగలేస్తే చూద్దాం. ఎలా క్యారెట్ అలా చేసి పెట్టింది కాబట్టి అలా ఆగించారు. ఇవే పర్వాలేదు, బాగానే వచ్చే షేప్, సమోసా షేప్ రావనుకున్నాను కానీ సూపర్. ఒకటే తినుడు. మస్జిద్లో తిన్నా, రూమ్కి వచ్చా, వస్తూ దానిలో హలీం తీసుకొని వచ్చా, హలీం తినేసా. మళ్ళీ వదిన మేము వచ్చి సమోసాలు చేసింది, అది అయిపోయింది. ఇప్పుడు ఇది బాదం మిల్క్ అనమాట. ఈ బాటిల్లో చూసి కొన్నారేమనుకుంటారు, కొడింది అయితే కాదు, ఇంట్లో తయారు చేసింది. నాది డే 2 రంజాన్ డే 2లో పెట్టా ఇది బాదం మిల్క్ది ఆ బ్లాగ్లో. అప్పుడు చేసింది అనమాట. అది బాటిల్ ఏంటంటే ఇది చూడండి, దీని మీద రాసి కనిపిస్తుంది కదా, కోకోనట్ మిల్క్ డ్రింక్ అనమాట. ఇది మెట్రో ఎక్స్ప్రెస్ షాప్లో కొన్నా అనమాట డ్రింక్ తాగడానికి. ఇది బాటిల్ బాగున్నాయి ఎందుకు పారాలని చెప్పి దాసింది. అయితే ఇలా పనికి వచ్చింది అనమాట. మొన్న సెకండ్ బ్లాగ్లో చేశారనమాట బాదం మిల్క్. ఆ మిగిలిపోయిన బాదం మిల్క్ ఇందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. చూడడానికి ఎలా ఉందంటే కొంటారు కదా షాప్లో, ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట. ఇది ఒకటి. మీకు బుర్ర పిచ్చికిపోద్ది, ఏది పడితే అదే తినేస్తున్నారు, చూస్తున్నారు కదా. అయినా సరే ఏంటి బాడీ మెయింటైన్ చేస్తాను. అది నా గుర్తులో ఉన్న దమ్మ అనమాట. అర్థమైందా? చాలామంది చెప్తుంటారు ఇది తినకండి అది తినకండి, నేను చెప్తుంటాను ఇది తినకండి అది తినకండి, కానీ నేను అన్నీ తింటాను. కానీ ఏం చెప్పాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పెట్టా. ఏం తిన్నా ఏం చేసినా సరే నేను జిమ్కి వెళ్ళి 30 minutes 40 minutes ఇదనమాట. అందుకే ఇవన్నీ ఎంజాయ్ చేస్తాను ఫుడ్. కానీ చాలామంది మీరు ఏం చేస్తారు, ఏది పడితే తినేస్తుంటారు, చేయరు, అలాగే వర్కౌట్ చేయరు, ఏమి చేయరు, బాడీకి ఏమి వర్క్ ఇవ్వరు. అన్న ఫ్యాట్ వచ్చేస్తుందన్న, స్టమక్ వచ్చేస్తుందన్న, ఇదన్నా అదన్నా అంటారు. మరి నేను అన్నీ తింటున్నాను, ఇలాగే ఇదిగోండి. కలుద్దాం, కంటిన్యూ చేద్దాం, చెప్తా ఓకేనా. అయితే మొత్తానికి ఈరోజు కూడా ఎండ్ ఆఫ్ ది డే, లాస్ట్ నమాజ్, అదే 5th నమాజ్ ఇషా నమాజ్ అయిపోయింది. అలాగే స్పెషల్ నమాజ్ తరావీ నమాజ్ కూడా అయిపోయింది. మళ్ళీ మస్జిద్కి బయలుదేరేటప్పుడు నేను వీడియో చేయలేదు, మస్జిద్లో ఎంటర్ అయితే కూడా వీడియో చేయలేదు. రొటీన్ కాబట్టి వీడియో లెంత్ పెరిగిపోతుంది అనమాట బాగా. అందువల్ల నేను కొద్దిగా తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. డైలీ రొటీన్ కదా, మీకు కూడా బోర్ కొట్టేస్తుందేమో అని మ్యాక్సిమం ఎంత అయితే అంత తగ్గించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అది వ్యాపారం. ఇంటికి బయలుదేరదాం. అండ్ ఈరోజుది వర్కౌట్ ఏంటో చేస్తానో చేయడం మీకు ఆల్రెడీ పాటికి తెలిసిపోయి ఉండాలి. ఎవరైతే నా వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తున్నారో వాళ్ళకైతే మాత్రం 100% ఐడియా ఉంటుంది ఈరోజు వర్కౌట్ చేస్తానా చేయనా అనేది. మీరు కామెంట్లో పెట్టండి, చెప్తానా చెప్పనా అనేది, ఓకేనా. నా సెకండ్ వ్లాగ్లో చెప్పా డే 2లో వర్కౌట్ చేస్తానా చేయనా అనేది. ఎవరైతే డే 2 వ్లాగ్ చూసారో వాళ్ళు కామెంట్ పెట్టండి చూసామన్నా అని. మీరు అలా పెట్టడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయాలని. నా డైలీ లైఫ్ ఏంటనేది, ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, నా బాడీని ఎలా మెయింటైన్ చేస్తున్నా, ఎంత చీప్ బడ్జెట్లో నా బాడీని మెయింటైన్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, ఓకే పదండి ఇంకా ఇంటికి బయలుదేరదాం. రూమ్లో అయితే వచ్చేసా, రూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకున్నా, రైస్ తినకూడదు అనుకున్నా. అయితే ఇందాకలా వదినమ్మ చేసిన సమోసాలు ఇంత మిగిలేవు, 2-3 మిగిలే అనమాట. 2 లాగేసిన తర్వాత గుర్తు వచ్చింది ఇక వీడియో చేయాలి కదా. లాస్ట్ ఒకటి మిగిలేదు, ఆల్రెడీ 2 తినేసా. ఇక 3 రోజు తినేస్తే ఇక హలీం కూడా కొద్దిగా మిగిలింది. అది
లాగేసి ఫినిష్. ఈరోజు బ్లాగే ఫినిష్. ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్ లో చేస్తే ఇంకా వర్కౌట్. వర్కౌట్ విషయానికి వస్తే ఈరోజు చెయ్యాలి. చెప్పా కదా, 1 డే చేస్తా, 1 డే చేయాలి. మళ్ళీ రేపు చేస్తా వర్కౌట్. రేపటి వీడియోలో చేస్తా. ఈరోజు ఫుల్ రెస్ట్ బాడీకి. తిన్నా పడుకోవడం మళ్ళీ అదనమాట. మిస్ అవ్వకుండా మొత్తం అన్ని బ్లాగ్స్ చూడండి. ఏంటి రంజాన్ నెల తర్వాత కూడా పెడతాను బ్లాగ్స్. నా బాడీలో చేంజింగ్ నేను రాకుండా నా బాడీని కాపాడుతుంది. ఇవన్నీ తినేసి జంక్ ఫుడ్స్ తినేసుకోవడం. బాడీని ఎలా మెయింటైన్ చేయాలని చూసి నేర్చుకోండి. ఏంటి ఓకే, మళ్ళీ బ్లాగ్ 5 డే 5లో కలుగుతాం. డే 4 కూడా ఫినిష్. ఓకేనా తమిళ్లో? ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. మంచి టైంపాస్ అయిపోతే కంటెంట్, అలాగే బాడీని కూడా మెయింటైన్ చేయాలి. అది వ్యాపారం.